గత 2 నెలలుగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో పనిచేస్తున్న సిబ్బంది యొక్క న్యాయమైన డిమాండ్ల పరిష్కార సాధన కొరకు వివిధ దశలలో ఆందోళన కార్యక్రమాలు చేయడం జరిగినది. అందులో భాగంగా 16వ తారీఖు నుండి పూర్తిగా సంఘాలను మూసివేసి నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగినది. ఈ రోజు రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు బ్రాంచి పరిధుల ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగినది. రేపటి నుండి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ముందు 24వ తేదీ వరకు ఈ కార్యక్రమం నిర్వహించబడును. అప్పటికి మా న్యాయమైన కోరికలైన 36 జీవన్ పూర్తి స్థాయిలో అమలు పరచాలని, పదవి విరమణ వయసు 62 సంవత్సరాలకు పెంచాలని, సిబ్బంది కొరత వల్ల 2019లో కొంతమంది సిబ్బందిని నియమించుకోవడం జరిగినది, వారిని పర్మనెంట్ చేయాలని, గ్రాట్యుటీ చట్టాన్ని అమలుపరిచి 5 లక్షల వరకు గ్రాట్యుటీ ఇవ్వాలని, ఇన్సూరెన్స్ సౌకర్యము, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్లపై గూడూరు బ్రాంచ్ నందు ఉమ్మడి నెల్లూరు జిల్లా జనరల్ సెక్రటరీ రామానాయుడు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగినది. మా ఈ కార్యక్రమంలో గూడూరు నంబర్ 24 PSSCOY నారాయణ, చిల్లకూరు PACS నుంచి మల్లేశ్వరయ్య, జయంపు PACS నుంచి ముకుంద సంఘ సిబ్బంది ఈ ధర్నాకు సంఘీభావంగా గూడూరు బ్రాంచ్ సిబ్బంది పాల్గొన్నారు. ఉద్యోగుల ఐక్యత, సహకార సంఘ ఉద్యోగుల ఐక్యత. జీవో నంబర్ 112ను, జీవో నంబర్ 112ను, జీవో నంబర్ 112ను. నమస్కారం, నా పేరు రామానాయుడు. నేను ఉమ్మడి నెల్లూరు జిల్లా PACS ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీని. అయితే మా న్యాయమైన కోరికల కొరకు గత 2 నెలలుగా మేము వివిధ దశలలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాము. అయినప్పటికీ ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదు. స్పందన ఉండి మొన్న మూడు రోజుల నాడు ఒక జీవోనిచ్చారు 112 అని. దాంట్లో ఏమీ మాకు ఇబ్బంది కలిగే విధంగా ఉన్నాయి కానీ మా కోరికలు తీరే విధంగా లేవు. దానికి వ్యతిరేకంగా ఈ రోజు నుంచి బ్రాంచ్ల వద్ద మరియు రేపటి నుండి జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల వద్ద మేము ఆందోళన కార్యక్రమాలు చేపట్టి 25వ తారీఖు నుండి విజయవాడ ధర్నా చౌక్ వద్ద ఆమరణ దీక్షకు కూర్చోవాలని మా జేఏసీ నిర్ణయించింది. మా న్యాయమైన కోరికలు ఏమంటే 36 జీవోని వెంటనే పూర్తి స్థాయిలో అమలు చేయాలని, పదవీ విరమణ వయసును 62 సంవత్సరాలకు పెంచాలని, మరియు 2019లో సిబ్బంది కొరత